మనం నేర్చుకోబోతున్న సంగతి జీవపు వెలుగులో చీకటి బ్రతుకులు. ప్రియమైన దేవుని వాళ్ళారా, వెలుగు గురించి మనందరికీ తెలుసు, చీకటి గురించి కూడా మనందరికీ తెలుసు. ఈ లోకంలో దేవుడు మొట్టమొదటిగా కలిగించింది కూడా వెలుగును అన్న సంగతి మనందరికీ తెలుసు. వెలుగును కలిగించాడు ఆయన. ఆ తర్వాత వెలుగుతో పాటుగా చీకటిని కూడా ఏర్పరచటం అనేది జరిగింది. ఉదయం నుండి సాయంత్రం వరకు వెలుగుంటుంది, పగలంటున్నాం మనం. ఆ తర్వాత సాయంత్రం నుండి రాత్రి అంతా కూడా చీకటి అంటున్నాం మనందరికీ తెలుసు. సృష్టిలో వెలుగు చీకటులు ఉన్నట్టుగానే ఈ సృష్టిలో వెలుగు చీకటి అనేవి ఉన్నట్టుగానే మనుషులలో కూడా వెలుగు చీకటులు అనేవి ఉన్నాయి. ఇక వెలుగు గురించి తెలిసిన మనకు, వెలుగును గురించి విన్న మనం, జీవపు వెలుగు అంటే ఏంటో మనకు అర్థం అవ్వాలి. చీకటి బ్రతుకులలో ఉన్నది ఎవరు అన్న సంగతి కూడా మనకు తెలియాలి. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఎన్నో మంచి మాటలు సంగతులు వింటున్నాం మనమందరం. ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఒక మహాలోకానికి మనం వెళ్ళిపోవాలి, పరలోకానికి మనం వెళ్ళాలి. లేఖనాల పరిశోధన సదస్సుకు వచ్చిన మనమందరం ఒక మంచి సంగతిని నేర్చుకుని వెళ్ళిపోయే వారంగా మాత్రమే కాదు ఉండాల్సింది. పరలోకానికి వెళ్ళేటట్టుగా మన మనసులను మనం బలపరుచుకోవాలి, మనం స్థిరపరుచుకోవాలి. ఎందుకంటే దేవుని గురించిన సంగతులు మర్చిపోయేలా చేసే ఒక అపవాది మానవ ప్రపంచంలో తిరుగుతుంది, మనందరికీ తెలుసు. ప్రియులారా, ఇక వాక్యానికి ఉన్న ప్రాధాన్యత, ఆ మాటలు వింటూ ఉన్నప్పుడు చాలా ఆనందం అనేది హృదయం అంతా సంతోషంతో పరవశించిపోతుంది. ప్రియులారా, వాక్యం యొక్క విలువ మనం అర్థం చేసుకోవాలి. ఆ వాక్యపు విలువను మనం అర్థం చేసుకున్న తర్వాత వాక్య సంబంధమైన జీవితాన్ని మనం కలిగి ఉండడానికి సిద్ధపడాలి మనందరం. అంటే వాక్యాన్ని గురించి ఒక మంచి మాట మనం చూసి మనం ముందుకు వెళదాం ప్రియులారా. సామెతల గ్రంథము 8వ అధ్యాయం 11వ వచనంలో, సామెతల గ్రంథము 8వ అధ్యాయం 11వ వచనంలో ఒక మాటను మాట్లాడుతున్నాడు. మనం చూద్దాం. జ్ఞానము అంటే మన చేతుల్లో ఉన్న వాక్యం, బైబిల్లో ఉన్న వాక్యం ఉంది కదా, అది ఎంత గొప్పదంటే ముత్యముల కన్నా శ్రేష్టమైనది. ముత్యముల కంటే శ్రేష్టం అని ఈ కిందకి ఏమంటున్నా చూడండి. విలువ గల సొత్తులేమి అంటే అది బంగారం కావచ్చు, డబ్బు కావచ్చు, ఆస్తులు కావచ్చు, ఏదైనా సరే విలువైన సొత్తులేమి కూడా వాక్యంతో సాటి రావంటండి. చూసారా ఎంత విలువైన వాక్యాన్ని మనకి గ్రంథంగా ఇచ్చాడు. చూసారా దేవుడు. వాక్యం అట ముత్యముల కన్నా శ్రేష్టమైనది. విలువ గల సొత్తులేమియు దానితో సాటి కావంటున్నాడంటే కాబట్టి మనం ఏం చేశామంటే వాక్యపు విలువను తెలుసుకోలేదు. ఎవరున్నాయి? ముత్యాల విలువ తెలుసుకున్నారు, బంగారం విలువ తెలుసుకున్నారు, వజ్రాల విలువ తెలుసుకున్నారు, డబ్బు విలువ తెలుసుకున్నారు, భూముల విలువ తెలుసుకున్నారు. క్రైస్తవుడికి ఈ వాక్యం విలువ తెలియలేదు.
మనకి తెలియాలంటే ఏదన్నా ప్రమాదకరమైనటువంటి జబ్బు రావాలి, అప్పుడు కానీ తెలియదు మనకి. చూసారని అప్పటి వరకు ఖాళీ ఉండదు మనిషికి. ప్రియ దేవుని పిల్లలారా, అందుకే వాక్యాన్ని చాలా జాగ్రత్తగా మనం వినాలి, హృదయంలో దాచుకోవాలి, దాని ప్రకారంగా మనం బతకాలి. ఈ వాక్యాన్ని నేర్చుకోవడమే కాదు, ఆ తర్వాత మన జీవితాలు ఎలా అయిపోవాలి తెలుసండి? పరలోకానికి వెళ్ళే వారికి ఉండాల్సిన అర్హతలు మనకు రావాలి. ఒకరోజు యేసుక్రీస్తు వారి శిష్యులు గొడవ పడుతున్నారు. జాగ్రత్తగా వినాలండి మీరు. యేసుక్రీస్తు వారి శిష్యులు గొడవ పడుతున్నారు ఒకరోజు. ప్రభువా, పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడు? పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడు? నేనా నేనా ఇతనా ఇతనా అని మాట వాదోపవాదాలు జరుగుతున్నాయి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఎంత లోకమైపోయిందో పరలోకం మీకు అనుకుని ఏం చేశాడంటే, వీళ్ళకి ఎలాగైనా బుద్ధి చెప్పాలని ఒక చిన్న బిడ్డను తీసుకొచ్చాడండి. జాగ్రత్తగా మీరు చూడండి, మీరు పరలోకానికి వెళ్ళాలనుకుంటున్న మీరు బిడ్డలు వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యానికి. అంటే మనం అందరూ ఎలా మారిపోవాలన్నమాట? చిన్నపిల్లలా మారిపోవాలి. చిన్నపిల్లలు చూడండి, చిన్నపిల్లలు అంటే ఏదో తెంగరగా మాట్లాడమని కాదు, నత్తిగా తెంగరగా అమాయకత్వంతో మాట్లాడమని కాదు, మాయామరము అమోషము పాపం పుణ్యం తెలియకుండా ఉంటారు కదా పిల్లలు. అలా ఉంటారు. పెద్దవారిని కూడా అలా ఉండమంటున్నాడు, చిన్నపిల్లల మనస్తత్వంగా మారిపోవాలట. అండ్ చాలా కష్టం, పరలోకానికి వెళ్ళడం చాలా కష్టమండి. ఎందుకంటే మనం ఎదిగిపోయాం కదా. బిడ్డల్లాగా మనసు రావాలంటే మనం వల్ల కాదండి. నిజంగా జరిగిన ఒక ఇన్సిడెంట్ చెప్తున్నా, జాగ్రత్త. జరిగిన ఒక ఇన్సిడెంట్ చెప్తున్నాను. మా ప్రాంతంలో ఇద్దరు చిన్నపిల్లలు అందరూ కల్మషం లేకుండా ఆడుకుంటారండి. పేదవాడు ధనవంతులున్న తేడా లేకుండా, పొలాలు మతాలు తేడా లేకుండా చక్కగా కల్మషం లేకుండా కలిసి ఆడుకుంటారు పిల్లలు. ఇద్దరు చిన్న పిల్లలు ఇసుకలో ఆడుకుంటూ ఇద్దరు కొట్టేసుకున్నారు ఇద్దరు. ఈలాగా వీళ్ళ నాన్న వచ్చేసాడు, ఏమైనా వచ్చేసాడు. ఇప్పుడు నీళ్ళని గురించి చెప్పొచ్చు కదా, రే పోలేరా చిన్నపిల్లలు ఆడుకుంటారు కదా. వీళ్ళిద్దరు కొట్టేసుకున్నారు. వీళ్ళిద్దరు కొట్టేసుకున్నారు, జైలు పోయిన తర్వాత. విచిత్రం ఏంటో తెలుసండి, జైలు నుంచి మరలా పోలీసులు తగ్గు తెచ్చేసారు. బయటకు వచ్చిన తర్వాత ముందు కొట్టుకున్న ఇద్దరు పిల్లలు మళ్ళీ కలిసి ఆడుకున్నారు ఇద్దరు. అని ఎంత కల్మషం లేని మనసు అండి, ఎంత కల్మషం లేని మనసు అండి. చిన్నప్పుడు చూడండి, పిల్లల్ని ఎత్తుకోగానే 100 మంది ఎత్తుకోవడానికి ఇష్టపడుతున్నా కానీ వాడి చూపు అంతా అమ్మ మీద నాన్న మీదే ఉంటుంది. అందరూ బాగా ఎత్తుకుంటారు, కానీ అమ్మ మీదే నాన్న మీద ఉంటుంది చూపు అంతా. 100 మంది ఎత్తుకునేవాడు ఉన్నా అమ్మ మీద కురికేస్తాడు, నాన్న మీద ఉరికేస్తూ ఉంటాడు. చూసారండి, అదే పిల్లవాడు ఎదిగిన తర్వాత అమ్మ నాన్న ఒత్తుడే దాక్కుంటాడండి. ఎందుకు? ఎదిగిపోయాడు. మరి ఎదిగిపోయాడు కదా. పెద్దవారిగా ఉన్న మనలను బిడ్డలు వంటి వారైతేనే కానీ పరలోకానికి వెళ్ళాలన్నాడంటే, నిజంగా చెప్తున్నారండి, పరలోకానికి చాలా మంది వెళ్ళారండి అసలు. ప్రియ దేవుని పిల్లలారా, ఇక్కడ మీరు ఆలోచించగలుగుతుంటేనండి, కల్మషం లేని, మాయామరం లేని మంచి స్వచ్ఛమైన హృదయాలు దేవుడికి కావాలి. దేవుడికి కావాలి. మన దగ్గర వాక్యం సామాన్యమైనది అనుకోకండి, ఏమండి? ముత్యాల కన్నా విలువైంది ప్రియులారా. అలాంటి ఆది ముత్యం లాంటి సంగతినే ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. అదే జీవపు వెలుగులో చీకటి బ్రతుకులండి. జీవపు వెలుగు అంటే ఏంటో తెలుసా ప్రియమైన దేవుని పిల్లలారా? యోహాను సువార్త 1వ అధ్యాయము 4-5 వచనాలు చూడండి. ఆయనలో అంటే ఎవరైనా యేసుక్రీస్తు వారు, ఆయనలో జీవముండేను,
ఆ జీవము మనుషులకు వెలుగై ఉండేను. చూశారండి, యేసుక్రీస్తు వారిలో జీవముందట, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండేను. చూశారండి, ఇంతకు జీవపు వెలుగు అంటే ఎవరన్నమాట? యేసుక్రీస్తు వారు లేదా దేవుడు. ఈ పదాలను మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోగలిగితే, పిల్లరా జాగ్రత్తగా అర్థం చేసుకోగలిగితేనండి, సృష్టిలో వెలుగు చీకటి ఉన్నట్టుగా మనుషులలో కూడా వెలుగు చీకటి అనేది ఏర్పడిపోతుందండి. మనుషులలో కూడా ఇప్పుడు లోకాన్ని వెలిగించటానికి సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఉన్నాయి. మనిషిని వెలిగించటానికి కూడా ఒక వెలుగు కావాలి, ఒక వెలుగు కావాలి, ఒక వెలుగు కావాలి. ఆ వెలుగు దేవునిదైతే, ఆ వెలుగు దేవునిదైతే 9వ వచనం కూడా చూడండి ప్రియులారా, 9వ వచనం కూడా చూడండి. నిజమైన వెలుగు ఉండేను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుషుని. మరి ఈ వెలుగు ఏంటిది? మనుషుని వెలిగించే వెలుగు. చూశారండి, అంటే మనిషిని వెలిగించే వెలుగు కూడా ఉందన్నమాట. చూశారండి, వెలుగు అనేది లోకంలో మాత్రమే అనుకుంటున్నాం మనం. మనిషిని వెలిగించే వెలుగు కూడా ఒకటి ఉంది, అది నిజమైన వెలుగు. నిజమైన వెలుగు అన్నాడంటే ఆ నిజము కాని వెలుగు కూడా ఉంది. ఈ లోకంలో ఉన్న వెలుగు ఒకానొక రోజు ఆరిపోతుంది ప్రియులారా. సూర్యుడు చీకటి కమ్ముకుంటాడు, నక్షత్రాలు రాలిపోతాయి, చంద్రుడు తన కాంతినివ్వడు ఒకరోజు, యేసుక్రీస్తు రెండవ రాకడలో. ఇక మనం వెలిగించుకునే వెలుగు, మన ఇళ్లలో తయారు చేసుకునే వెలుగు మనకు ఎలాగో తెలుసు. లైన్ మ్యాన్ గారికి ఇష్టమైతే ఉంచుతాడు, అది మానేస్తాడు. ఈ వెలుగు గురించి కూడా ఇవన్నీ నిజం కాదు, ఇవన్నీ నిజం కాదు. ఈ లోకం ఒక నిజమైన వెలుగును తెలుసుకోలేకుండా పోయింది ప్రియులారా. నిజమైన వెలుగు అంటే దేవుడే మనిషిని వెలిగించే వెలుగు. మరొక మాట మనం చూడగలిగితే అదే యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం కూడా చూడండి ప్రియులారా. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనము. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. నేను వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకటిలో ఉండక జీవపు వెలుగులో నడుచుకుంటాడు అంటున్నాడు. అంటే జీవపు వెలుగు అనగానే ఎవరి వెలుగు అని మనకు అర్థమవుతుంది? దేవుని వెలుగులో చీకటి బ్రతుకులు ఉంటుంది. కాబట్టి జీవపు వెలుగు, దేవుని వెలుగులో చీకటి బ్రతుకులు అన్న మాట ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడంటే, వెలుగును చీకటి అనేవి ఎవరికి పోలిక చేసి చెప్పబడ్డాయో ఒక మంచి మాటను మనం చూడగలిగితే అపోస్తుల కార్యములు కూడా చూద్దాం ప్రియులారా. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము 18వ వచనం 6వ లైన్ నుంచి చదువుదామండి. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము 18వ వచనము 6వ లైన్. చూస్తున్నారండి, అందరూ చూస్తున్నారా? వారు చీకటిలో నుండి వెలుగులోనికి. అంటే ఎక్కడి నుంచి ఎక్కడ కదా? చీకటిలో నుండి వెలుగులోనికి అంటే అర్థం చెప్తున్నారు చూడండి కిందకి. చీకటి అనగా సాతాను అధికారములో నుండి వెలుగు అనగా దేవుని వైపునకు అంటున్నారు. ఎంత చక్కగా ఆ
టైటిల్కి సంబంధించిన పదం దొరుకుతుంది చూడండి. మనకి ఎంత సులువుగా అర్థమవుతుందో చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా. మళ్ళీ చదవండి ఆ మాట, మళ్ళీ చదవండి. వారు చీకటిలో నుండి వెలుగులోనికి, అనగా సాతాను అధికారములో నుండి దేవుని వైపునకు వెళ్ళటం. చూసారా చెప్తున్నాడు. ఇప్పుడు వెలుగు అంటే ఎవరు? దేవుడు. చీకటి అంటే ఎవరు? సాతాను. జీవపు వెలుగులో చీకటి బ్రతుకులు అంటే దేవుని వెలుగులో సాతాను సంబంధులు. చూసారండి, దేవుని వెలుగులో సాతాను సంబంధులు ఉన్నారా? అవునండి, అవును. ఎప్పుడు దేవుని వెలుగులో వస్తున్నామో తెలుసా మనం అందరం? ఎప్పుడు వస్తున్నాం దేవుని వెలుగులోకి? దేవుని వెలుగులోకి ఎప్పుడు వస్తున్నాం? ఏమండి, చీకటి సామ్రాజ్యానికి లేదా చీకటి రాజ్యానికి అధిపతి ఎవరని మనకు అర్థమైంది? సాతాను, అపవాది. చీకటి అనగానేనండి ఎక్కువ సాతాను ఉపయోగించుకునేది చీకటినేనండి. రాత్రులు ఎక్కువ నేరాలు ఎప్పుడు జరుగుతాయండి? చీకట్లోనే. రాత్రి అవ్వగానే నేరాలు, ఘోరాలు, మోసాలు, అన్యాయాలు, అక్రమాలు. బాబోయ్ ప్రియ సహోదరి సహోదరులారా, చీకటిని ఎక్కువగా ఉపయోగించుకునేది ఎవరంటే దయ్యమేనండి, సాతానే. లోకములో అనగా ఈరోజు చీకటి సంబంధులుగా సాతాను సంబంధులుగా ఉన్నారంటే ఆ మనిషి ఎలా బ్రతుకుతాడో తెలిసండి? లోకానుసారంగా రకరకాల ఆలోచనలతో, వ్యసనాలతో, ఏమండి మోసపూరితమైన ఆలోచనలతో మానవ జీవితం ఉంటుందండి. హత్యలు, అత్యాచారాలు, దొంగతనాలు, దోపిడీలు, విలాసవంతమైన బ్రతుకులు, ఏమండి మాయ బ్రతుకులండి, ధనాపేక్ష కలిగిన వారుగా. ఈరోజు లోకస్తులకున్న ఆలోచనలన్నీ ఉన్నాయంటే వారు ఖచ్చితంగా సాతాను సంబంధులు, చీకటి సంబంధులు, చీకటి సంబంధులు. ఏమండి దేవుడు మనల్ని అందరినీ ఎక్కడి నుంచి రప్పించుకున్నాడండి? ఎక్కడి నుంచి రప్పించుకున్నాడు? చీకటిలో నుంచి ఇదిగో వెలుగు, నిజమైన వెలుగులోకి మనల్ని తెచ్చుకున్నాడండి. ఆయన మనల్ని తెచ్చుకున్నాడు. మళ్ళీ చెప్తున్నాను ప్రియులారా, మనలను చీకటి సంబంధులుగా అనగా అప్పుడప్పుడు చూడండి, ఏమన్నా నేను దేవుళ్ళలోకి రాకముందు నా జీవితం ఎలా ఉండేదో తెలుసా? నా బ్రతుకు ఎలా ఉండేదో తెలుసా? భయంకరంగా తాగేవాడిని అండి, భయంకరంగా తిరిగేవాడిని అండి, డబ్బులు ఎక్కువగా సంపాదించేవాడిని అండి, ఎప్పుడు చూసిన లోకానుసారంగానే బ్రతికేవాడిని అండి, ఎప్పుడు చూసిన నా మాటల విధానం బాగుండదండి. అలా చీకటిగా బ్రతుకుతున్న నేను ఇదిగో నిజంగా వెలుగులోకి వచ్చాను, వెలుగులోకి వచ్చాను. మనం అందరం కూడా చీకట్లో నుండే వెలుగులోకి, నిజమైన జీవపు వెలుగులోకి వచ్చాం మనం అందరం అని. చీకటిలో నుండే జీవపు వెలుగులోకి వచ్చాం. బాప్తిసం తీసుకున్న రోజు నిజంగా మన ఆనందం అండి. నిజమైన వెలుగులోకి వచ్చి వెలిగించబడుతున్నాం. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం వెలిగించబడుతున్నాం. కానీ ఈరోజు ఏం జరుగుతుందో తెలుసా అండి? జీవపు వెలుగులోకి వచ్చిన, ఏమండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి వచ్చాం మనం అందరం. మరో మాట కూడా చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనము. పేతురు గారు రాసిన మొదటి ఉత్తరం 2వ అధ్యాయము 9వ వచనాన్ని కూడా చూడండి. అయితే మీరు ఆ చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాడు అన్నాడు. చీకటి అనగానే రాత్రి అనుకోకండి, పగలను వెలుగు అనగానే ఇదిగో పగలు అనుకుంటున్నాం మనం అందరం అండి. పగలను చూసినా మనకి బోధ కలగాలి, రాత్రి ఏర్పడుతున్నా మనకి బోధ కలగాలి. పగలు సూర్యోదయం అవుతుంది అనగానే ఇదిగో వెలుగు సంబంధిగా, అంటే క్రైస్తవునిగా దేవుని సంబంధిని అన్న ఒక పాఠం మనకి గుర్తు రావాలి ప్రియులారా.
చీకటి పడుతుంది అనగానే ఏమంటే మనకి ఏమనిపించాలో తెలుసా? ఇదిగో సాతాను సంబంధమైన ఆలోచనలు ఏమైనా నాలోకి ప్రవేశిస్తున్నాయా అన్న ఆలోచనలు, అనుమానం మనకి వస్తూ ఉండాలి. చూసారండి, మనిషి ఎక్కడి నుంచి పిలిచాడంటే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగు. ఆశ్చర్యకరమైన వెలుగండి మనం ఉన్నది ఈరోజు. ఈ వెలుగు గురించి ప్రపంచానికి తెలియదండి. చాలా కాలం క్రితం ఈ లోకం లైట్స్ ఏమి లేని కాలంలో థామస్ అల్వా ఎడిసన్ అనే ఒక వ్యక్తి బల్బుగా పెట్టాడు. బల్బుగా పెట్టాడు. అంటే లోకాన్ని బాగానే వెలిగించాలనుకున్నాడు, ఇంటిని బాగానే వెలిగించాలనుకున్నాడు. కానీ థామస్ అల్వా ఎడిసన్కి కూడా నిజంగా ఆశ్చర్యకరమైన నిజమైన వెలుగేంటో తెలియకుండానే చీకట్లోకి వెళ్ళిపోయాడండి. నిజమైన వెలుగు తెలుసుకోకుండా తాను చీకటిలో ఉండి ఇంటికి సంబంధించిన వెలుగునిచ్చాను అనుకున్నాడు. ఈ వెలుగు అనేది, చీకటి అనేది ఇంటికి మాత్రమే సంబంధించింది కాదు, మనిషి శరీరానికి కూడా చీకటి వెలుగుల అవసరత ఉందన్న సంగతి మనకు తెలియాలి పిల్లరా. అందుకే ఈరోజు ఈ జీవపు వెలుగులోకి వచ్చిన మనం సాతాను చీకటి సంబంధమైన బ్రతుకులుగా వెలుగులో ఉండి చూసారా ఎలా ఉంటున్నారు? వెలుగులో ఉండి చీకటి బ్రతుకులుగా ఎలా మారిపోతున్నారో. కాబట్టి దేవునిలో ఉండి లోకానుసారంగా బ్రతుకుతున్న వారే జీవపు వెలుగులో చీకటి బ్రతుకులు కలిగిన వారు ప్రియమైన దేవుని పిల్లలారా. చూసారండి, వెలుగు సంబంధమైన పనులు ఏమన్నా చేస్తున్నారా? కానీ వెలిగించబడిన తర్వాత చీకటిని ఎప్పుడన్నా లోనకి తెచ్చుకుంటున్నారా? లోక సంబంధంగా బ్రతకటం లేదంటున్న వాళ్ళు ఎవరన్నా ఉంటున్నారా? లేదండి. ఎంత కష్టపడి ఆ జీవపు వెలుగును తెచ్చాడండి పరలోకపు తండ్రి, ఆ మహానుభావుని తెచ్చాడండి మనకి. అందుకే యోహాను గారు మాట్లాడుతూ మొదటి యోహాను పత్రిక చూడండి పిల్లరా. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం నుండి చదవండి ప్రియులారా. కొన్ని వచనాలు. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం నుండి కొన్ని వచనములు. మరియు కొత్త ఆజ్ఞను మీకు వ్రాయుచున్నాను, చీకటి గతించుచున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది కనుక అది ఆయన యొద్దను మీ యందును సత్యమే, వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు. ఈ పదాలను అండర్లైన్ చేసుకోండి. ఆ అండర్లైన్ చేసుకుని ఒక్క చదవండి అమ్మచారం. ఒక చదువుతున్నప్పుడు అండి మిగతా ఆగిపోతున్నాడు ఆటోమేటిక్గా. వెలుగులో ఉన్నానని చెప్పుకోవచ్చు. ఓకేనండి. వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు. వెలుగులోనే అనగా దేవునిలోనే ఉన్నాను అని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకును చీకటిలోనే ఉన్నాడు. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు. చూసారండి ఎలా పదాలు ఉపయోగించాడు. చీకట్లో ఉన్నవారు చేసే పనులేంటి, వెలుగులో ఉన్నవారు చేసే పనులేంటి? మనం చేసే పనులే వెలుగులో ఉన్నామా చీకట్లో ఉన్నామా అనేది స్పష్టంగా మనకి తెలియజేస్తూ ఉంది ప్రియమైన దేవుని పిల్లలారా. మనకు తెలిసిపోతుంది కదండి, వెలుగులో ఉన్నామో చీకట్లో ఉన్నామో మనకు తెలియదండి. మనకు తెలియదు. మనకంటే బాగా ఎవరు కదండి, మన గురించి మనకన్నా బాగా ఎవరు తెలుసు? పైకి మాత్రం అందరం కూడా కాబట్టి నిజంగా అంత బాగానే మాట్లాడతాం, కానీ ఎవరిలో ఎంత వెలుగు జీవితం ఉందో చీకటి ఉందో అందరికీ తెలుసుకున్నారా. వెలుగులో ఉన్నానని చెప్పుకుంటూ సహోదరుణ్ణి ద్వేషిస్తున్నావే, నువ్వు చీకట్లో ఉన్నావు. నువ్వు వెలుగులో ఉన్నానని నువ్వేం చేయాలి? నీ సహోదరుని ప్రేమించు. నువ్వు
వెలుగులో ఉన్నవాడు నువ్వు వెలుగులో ఉన్నవాడే. దేవునిలో ఉన్న మనం మన పనులే నువ్వు వెలుగు సంబంధివా చీకటి సంబంధివా అనే సంగతులను నిర్ధారణ చేస్తున్నాయి. ఆలోచించండి పిల్లలు. దేవుని గురించి వ్రాయబడిన ఒక మాట చూస్తుంటేనండి, ఒక మంచి మాట చూస్తుంటే ప్రియులారా, అదే యోహాను పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం కూడా చూడండి ప్రియులారా. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానము ఏమనగా దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు. చూసారండి, దేవుని యందు వెలుగు తప్ప చీకటి లేదట. ఇప్పుడు దేవుని పిల్లలలో కూడా ఏముండాలండి? వెలుగు తప్ప చీకటి అనేది ఉండకూడదు. చిన్నప్పుడు ప్రార్థన చేయించుకుంటున్నప్పుడు అండి ఆయన ఎవరంటే కళ్ళు మూసుకుని ప్రార్థన చేసేవాడు. ఏదో అనకపోతే బాగోదని, ఆయన నీలో చీకటి ఉంది ఆయన అన్నాడు. కళ్ళు మూసుకుంటే చీకటి కాకపోతే ఏం కనపడుతుంది? ఏమంటే ఎవరికైనా చీకటే ఉంటుంది. నిజంగా చీకటి నాకు అర్థమైంది. ఆ పదాలు చెప్పే విధానంగా చెప్తే అర్థమవుతున్నాను. చూసారండి, చీకటి సంబంధమైన పనులు అంటే సాతాను సంబంధమైన పనులు ఎన్నున్నాయి అందులో? ఎన్నున్నాయి? అయ్యో బాబోయ్, చాలా ఉన్నాయి ప్రియమైన దేవుని పిల్లగా, చాలా ఉన్నాయి. ఇప్పుడు సాతాను సంబంధులు ఎక్కువ మంది ఉన్నారా, దేవుని సంబంధాలు ఎక్కువ మంది ఉంటున్నారు? ఒక్కసారి ఆలోచించండి. చూసారండి, పేరుకి మాత్రం మీరు ఎవరండి? క్రైస్తవునండి, అసలు ప్రార్థన మానండి. ఎవరికి ఉపయోగం అయితే? ఎవరికేమో ఉపయోగమా? పోనీ మనకేమైనా ఉపయోగం ఉందా? ఎవరికి ఉపయోగం లేనప్పుడు మనం ఎవరైతే అవ్వాలండి? చూసారండి, ఆ మాటలు మారు, ఆ ఆలోచనలు మారు, ఆ నడవడిక మారు. ఒక ఆవిడ అంటుందండి, ప్రార్థనకి వెళ్ళి మధ్యలోనే గొడవ వచ్చింది. ఒక ఆవిడికి ప్రార్థనకి వెళ్ళి మధ్యలో సంకలం బైబుల్ ఉంది, ప్రార్థనకి వెళ్ళి వచ్చి చెప్తుంది సగలంట. వెళ్ళి వచ్చినా మారదన్నమాట. ఇవిడ వాక్యం వింటలేదండి, ఎవరు అసలు వింటలేదు. కింద కూర్చుంటే చేపలు నాగేయడం ఏమండి, ఇక కుర్చీలో కూర్చుని అనుకుని నేను వాక్యం విన్నానని సెల్ ఫోన్తో ఆడుకోవడం అండి. సెల్ ఫోన్ వచ్చాక నిజంగా నరకానికి ఎక్కువ మంది వెళ్ళిపోయే అవకాశం వచ్చాయి. సెల్ ఫోన్ కాదు, హెల్ ఫోన్ అది. అంటే నరకానికి తీసుకెళ్లే ఫోన్ ఇది. అందుకే చర్చస్ ఎవరో కూడా బయటే ఉంటున్నారు, గేట్ల దగ్గర ఎవరు ఉంటున్నారు, అలాగే ఫోన్లో హలో 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 హలో. సెల్ ఫోన్ వచ్చాక ఎవరి దగ్గర భక్తి ఉండట్లేదు ఎక్కువగా. ప్రియ సహోదరి సహోదరులారా, ఒక జీవమైన వెలుగు, నిజమైన వెలుగులోకి వచ్చాము మనం. వెలుగులోకి వచ్చాము. వెలుగులోకి వచ్చిన తర్వాత చీకటి బ్రతుకుల్లోకి వెళ్ళిపోయి మళ్ళీ. నీకు ఒక మంచి మాటను మనం చూడగలిగితే పిల్లారా, ఒక మంచి మాటను మనం చూద్దామండి. యేసుక్రీస్తు వారు అంటున్న మాట లోకాసు వార్త 11వ అధ్యాయము. మనల్ని వెలుగులోకి వచ్చిన మనలను ఎన్ని జాగ్రత్తలు తీసుకోమంటున్నాడు చూడండి, ఎంత చక్కగా ఆలోచించుకోమంటున్నాడు చూడండి. లోకాసు వార్త 11వ అధ్యాయము 35, 36 వచనాలు చూడండి ప్రియులారా. లోకాసు వార్త 11వ అధ్యాయం 35, 36 వచనములు. కాబట్టి నీలో ఉండు వెలుగు చీకటై ఉండకుండా చూచుకొనుము. ఎవరు చూసుకోవాలి? మనం చూసుకోవాలి. చూసుకుంటున్నారా? ఎవరి మటుగా చూసుకుంటున్నారా? ఖాళీ లేదు కదా, మనకి ఖాళీ లేదు కదా, అంత తీరుబడేది కదండి. 1వ శతాబ్దంలో ప్రతి దినము లేఖనములను పరిశోధించుచూ వచ్చారట. అదే మాట ఇప్పుడు అన్నాం అనుకోండి, మనం పని పాట ఏం లేదు అలాగే ప్రతిరోజునట అన్న మాట వస్తున్నాం కదా అంటే. నిజంగానండి, సంఘాలకు ఎందుకు వెళ్ళాలో తెలిసండి ప్రార్థనలకి.
చాలా సంవత్సరాలకు ఏమంటే నిజంగా తండోపతండాలుగా గుంపులు గుంపులుగా ప్రజల ప్రార్థనకు వెళుతుంటే దేవుడు పొంగిపోతాడు అనుకుంటున్నారా? 700 సంవత్సరాలకు క్రితం క్రీస్తు పూర్వం దేవాలయాలకు వెళుతున్న విశ్వాసులను చూసి ఏమన్నాడు ఒక్కసారి మీరు చూడండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 12వ వచనం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం. ఈ లోక సువార్తను మళ్ళీ వద్దామండి, మనం ఏం అక్కడ నుంచి వెళ్ళిపోలేదు, మళ్ళీ వద్దామండి. లోక సువార్తను అలాగే ఉంచుకోండి అమ్మా. రైట్. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనం. నా సన్నిధిని కనబడవలేనని మీరు వస్తున్నారే, నా ఆవరణములను త్రొక్కుటకు ఎవరు రమ్మన్నాడు అన్న. చూడండి ఎంత మాట్లాడాడు. బ్రతుకులాడు వేసుకుంటున్నా, ప్రార్థన రండి ఏరండి మా సంగతి రండి, బ్రతుకులాడు వేస్తారు బయట, బ్రతుకులాడు వేసుకుంటారు బయట. కానీ దేవుడు అంటున్నాడు, చాలా సంతోషం, అందరూ వస్తున్నారు కదా, చాలా ఆనందం ఉంది అట్లేదైనా, నా సన్నిధిని కనబడాలని, నాకు కనిపించాలని మీరు వస్తున్నారే, మిమ్మల్ని ఎవరమ్మన్నాడు? నాకు కనిపించాలని రావద్దు, వద్దు వద్దు, నాకు కనబడాలని వద్దు. మనం ఎక్కడున్నా కనపడతాం కదా, ఎక్కడే కనపడతాం. ఆయనకి ప్రార్థన మానేసి టీవీ దగ్గర కూర్చున్నా కనబడతాం మనం, అవునా కదా చెప్పండి. ప్రార్థన మానేసి ఏదన్నా కార్యక్రమం దగ్గర ఉన్నా బాగా కనపడతాం, ఇంకా బాగా కనపడతాం, జూములో కనపడతాం మనం. నా సన్నిధికి నన్ను నాకు కనిపించాలని వస్తున్నా మీరు వద్దు, రాకండి. మరి ఎందుకు వెళ్ళాలి? నాకు కనిపించాలని అయితే మాత్రం మీరు రాకండి. మరి ఎందుకు వెళ్ళాలి? నా గురించి తెలుసుకోవడానికి వెళ్ళాలి, నా గురించి నేర్చుకోవడానికి వెళ్ళాలి, నాలాగా బ్రతకాలన్న ఉద్దేశంతో ఉండటానికి మీరు వెళ్ళాలి. అలాగైతే వెళ్ళండి. అలా వెళ్ళేవాళ్ళు ఎవరున్నారండి ఈరోజు? కానీ అలా వెళ్ళేవాళ్ళు ఎవరు ఉన్నారా? ఎక్కువ మంది కనబడాలనుకుని వెళుతున్నవారా, లేదు చెప్పే మాటలు నేర్చుకుని వాటి ప్రకారంగా నేను బ్రతకాలనుకుంటున్నవారా? ఎక్కువ మంది చెప్పండి మీరు. కనబడాలని మనకి కొన్ని వాటి మీద ఆసక్తి ఎక్కువగా ఉండదండి. వాక్యం కూడా వినడానికి ఇష్టపడకపోయినా కానీ ఆశీర్వాద ప్రార్థన అంటే చాలా ఇష్టపడి చాలా మంది. అంటే దేవుడి మాటలు అన్నీ వినకుండా ఆశీర్వాదం ఇచ్చి తలపితే అలా ఇచ్చేతలు ఉన్నారా? పూజగా ఎక్కడ పోయినా దమ్మిడి కూడా రాకూడదు అనుకుంటాడు దేవుడు. అమ్మయ్య ఆశీర్వాదం అనుకున్నాను రా, ఆహా నీ మీద ఒక్కటి కూడా రాలేదు, నీ మీద రాదు. ఎందుకు? ఆయన మాటం లేదు కదా, ఆయన మాటలం కదా. రైట్. లూకా గారు అంటున్నాడు 11వ అధ్యాయం 35, 36 అంటున్నాడు లూకా గారు. లూకా సువార్త 11వ అధ్యాయం 35, 36 ఏమంటున్నాడు? కాబట్టి మీలో ఉండు వెలుగు చీకటై ఉండకుండా చూసుకోండి. ఏ భాగమైనను చీకటి కాక మీ దేహం అంతయు వెలుగుమయమైతే దేవుడు కానీ మేము అందరూ ప్రసంగా తర్వాత ఒకేసారి మీరు అందరూ చదువుతున్నారు, అలాగే ఉన్నారు. మంచిది, మీ ఆసక్తి మంచిదే, కానీ ఎవరికి అర్థం కానంతగా ఉండకూడదు ఆసక్తి. అమ్మా వెరీ గుడ్. చదవండి. ఏ భాగమైనను చీకటి కాక నీ దేహమంతయు వెలుగుమయమైతే దీపము తన కాంతి వలన మీకు వెలుగిచ్చినప్పుడు ఎలాగుండునో అలాగూ దేహమంతయు వెలుగుమయమై ఉండునని చెప్పాను. ఇప్పుడు మనం ఏం చేయమంటున్నాడంటే, ఇదిగో వెలుగులో ఉన్న మనం చీకటిలోకి వెళ్ళిపోకుండా చూసుకోవాలి. దేవునిలో ఉన్న మనం లోకములోకి వెళ్ళిపోకుండా చూసుకోవాలి. క్రీస్తును అంగీకరిస్తున్న మనం సాతాను సంబంధులుగా ఉండకుండా చూసుకోవాలి అని మనకు గుర్తు చేస్తున్నాడు అండి. చూసారా? ఎప్పుడండి వెలుగులో ఉండేది మనం?
మనం వెలుగులో ఉన్నామని మనకు ఎలా అర్థం అవుతుందంటే నీ మాటలు వాక్య సంబంధంగా ఉండాలి. అంటే ఈ రోజు మనిషిని వెలిగించేది దేవుడు అనగా వాక్యము అన్న సంగతి మనకు అర్థమైతే ఈ వాక్యం పరలోకానికి వెళ్ళాలి అనుకుంటున్న మనకు ఒక దిక్సూచి లాంటిది. ప్రియమైన దేవుని పిల్లలారా, సముద్రపు ఒడ్డులు చూడండి, లైట్ హౌసులు ఉంటాయి. లైట్ హౌసులు మన అంతర్వేది దగ్గర మీటింగ్ వెళ్ళినప్పుడు లైట్ హౌస్ చూపించారు, చూశానండి. 48 కిలోమీటర్లు తందుతుందంటే లైటింగ్ ఫోకస్, దాని వెలుగు 48 కిలోమీటర్లు. చూసారా, ఎక్కడో ఉన్న వాడకు వెలుగునిస్తుందండి. అది ఒక దిక్కును చూపిస్తుంది. దిక్కును ఇదిగో ఈ వెలుగు దిక్కును చూపిస్తుంది చూడండి. అలాగే మనం కూడా ప్రియమైన దేవుని పిల్లలారా, మనల్ని ఏం చెయ్యమంటున్నాడంటే నిజమైన వెలుగులోకి వచ్చిన మనలను, జీవపు వెలుగులోకి వచ్చిన మనలను, వెలిగించబడిన మనలను కూడా అనేక మందిని వెలిగించే వారిగా ఉండాలి అని మనకి పని అప్పగించాడు. ఎవరైతే వెలిగించబడి అనేకులను వెలిగించకుండా ఉంటారో వారు చీకటిలోకి వెళ్ళిపోతున్నవారు. మరోమాట చూడండి, ఎబ్రీ పత్రిక 6వ అధ్యాయము 4వ వచనాన్ని కూడా చూడండి ప్రియులారా. ఎబ్రీ పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి, ఒకసారి వెలిగించబడి అంటే అర్థం ఏంటి అమ్మా? ఒకసారి వెలిగించబడి అంటే అర్థం ఏంటి? ఒకసారి వెలిగించబడి అంటే బాప్తిస్మము ద్వారా దేవుని వెలుగులోకి రావటమే ఒకసారి వెలిగించబడి. ఇప్పుడు చూడండి, పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు అనండి. బాప్తిస్మము ద్వారా జీవపు వెలుగులోకి వచ్చిన మనము, ఎన్నో అనుభూతులు తెలుసుకున్న మనం, పరలోక సంబంధమైన వరాన్ని రుచి చూసాం. మనం దేవుని దివ్యమైన వాక్యాన్ని కూడా ప్రతి వారం వింటున్నాం. మనం రాబో శక్తుల ప్రభావమును అనుభవిస్తున్నాం. మనం ఇన్ని పొందుకున్న తర్వాత నువ్వు తప్పిపోతే తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయుచు బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు. చూసారండి, అండ్ వెలుగులోకి వచ్చిన తర్వాత కూడా తప్పిపోయిన వాళ్ళు ఏం చేస్తున్నారండి? ఏం చేస్తున్నారండి? వెలుగులోకి వచ్చిన తర్వాత మరలా లోకానుసారంగా వెళ్ళొచ్చా అండి? అప్పుడప్పుడు వెళ్ళొచ్చా? సమస్య లేదే కాదు. ఒకవేళ వెళితే ఏమంటున్నాడు? దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారిని మరలా సిలువేసేస్తున్నామంట. అంత నేరం చేస్తున్నాం. చూసారా, జీవమైన యేసుక్రీస్తు అనే నిజమైన వెలుగులోకి వచ్చిన మనం కాబట్టి సాతాను చీకటి సంబంధమైన సాతాను యొక్క ఆలోచన వైపుకు నువ్వు వెళ్ళిపోతున్నవే, లోకానుసారంగా బ్రతుకుతున్నవే అలా ఏమంటున్నాడు? చూసారా, నువ్వు ఎంత నేరం చేస్తున్నావో తెలుసా? నువ్వు చేసే నేరపు తీవ్రత నీకు అర్థం కావటం లేదు. యేసుక్రీస్తు వారిని మరలా సిలువేస్తున్నారు. ఎంత పెద్ద నేరం అండి బాబు! జీవపు వెలుగులో ఉన్న నువ్వు చీకటి బ్రతుకులోకి వెళితే యేసును మరలా సిలువ వేసే ఆ నేరస్తుడిగా ఉండబోతున్నావు నువ్వు. నిజంగా వాక్యంలో ఉంటున్నా ఆదివారం ఒక్కరోజే భక్తిగా ఉంటున్నాం కదండి విశ్వాసులందరూ. ఆదివారం ఒక్కరోజే భక్తి, మిగిలిన రోజులన్నీ విరక్తి. కాబట్టి దేవుడు ఎలా కాల్కులేషన్ చేస్తాడంటే సోమవారం నుండి శనివారం వరకు ఏం చేస్తున్నావో చూస్తాడా, ఆదివారం మాత్రమే ఏం చేస్తున్నావో చూస్తాడా? మీరు ఆలోచన చెప్పండి. కాబట్టి మనల్ని ఎప్పుడు చూస్తాడో? ఆదివారమే చూస్తాడా నిన్ను?
లేదంటే సోమవారం నుండి శనివారం వరకు పరిశీలిస్తాడా? మీరు బాగా ఆలోచన చెప్పాలి. ఏమండి బాగా ఆలోచన చెప్పండి. స్కూలు పిల్లల గురించి అండి టీచర్స్కి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు ఉపాధ్యాయుడికి. పిల్లలకటండి పిల్లలకట వారి మనస్తత్వాన్ని అర్థం చేసుకుని పాఠాలు చెప్పండి వాళ్ళకి అని గవర్నమెంట్ కొన్ని సూచనలు అసలు వాళ్ళకి ఇస్తుందండి. ఇప్పుడు పిల్లవాడికి అందరూ ఒకే తెలివితేటలతో ఉండరు కదా, అందరూ ఒకే తెలివితేటలతో ఉండరు. అందరూ వాక్యం వింటున్నా అందరికి ఒకేసారి అర్థమవుతుంది, ఏటో అర్థమవుతుంది. అలా వింటున్నట్టుగా ఉంటాం కానీ అందరికీ అర్థమవుతుందండి. ఎప్పటికీ నాకు ఆశ్చర్యం ఏంటంటే అందరూ ఒకే వాక్యం వింటున్నా అందరూ ఒకేలా అర్థం చేసుకోలేరు ఏంటోదని. ఒక 1000 రూపాయలు కాగితం ఉందనుకోండి, అందరికీ ఒకేలా కనపడుతుంది. ఒక్కొక్కరికి 500 కనపడుతుందా, ఒక్కొక్కరికి 100 రూపాయలకి ఏమైనా కనపడుతుందా? కానీ వాక్యమే ఎందుకు కానీ అందరికీ ఒకేలా కనపడడం లేదండి, అర్థమవడం లేదండి. పిల్లలకి ఏమని నేర్పుతున్నారంటే పిల్లల మనస్తత్వాన్ని అర్థం చేసుకుని మీరు పాఠాలు చెప్పాలి పిల్లలకి అని చెప్పగానే ఉపాధ్యాయుడికి పిల్లల మనస్తత్వం ఏంటో తెలియాలి. ఎప్పుడు తెలుస్తుంది? క్లాస్ రూములో ఉన్నప్పుడు తెలియదు అంటాడు మనస్తత్వం. బాగా వినాలి, మనకు ఎలా ఉపయోగపడతాయి చూడండి ఇవన్నీ. క్లాస్ రూములో ఉన్నప్పుడు తరగతి గదిలో ఉండగా వాడి మనస్తత్వం తెలియదంట టీచర్కి. ఎందుకు? ఎంత కుదురు లేనుడైనా సరే క్లాస్ రూమ్లో ఎలా ఉంటాడు, నటించేస్తాడు, అలా మౌనం కూర్చుంటాడు. ఆయన బయటికి వెళ్తే వెళ్తుంది. ఎందుకు అంత కుదురుగా ఉంటున్నాడు? టీచర్ దగ్గర బెత్తం ఉంది కదా, పక్కన బెత్తం ఉంది, ఒక్కడి వీపు మీద ఎత్తాడన్న భయంతో ఎంత అలా చేసేవాడే సరే నిశ్శబ్దం కూర్చొని అలా బుద్ధిమంతుల్లో కూర్చుంటాడండి. అందుకని తరగతి గదిలో చూడకండి వాడిని. వాడి మనస్తత్వం మీకు అర్థం అవ్వాలంటే తరగతి గదిలో చూడొద్దు. మరి ఎక్కడ చూడాలి? బయట ప్లే గ్రౌండ్లో చూడండి. ఒక మీరు అబ్జర్వేషన్ చేయండి అండి ప్లే గ్రౌండ్లో. అనగానే టీచర్ అలా తిరుగుతూ అలా పిల్లలు చూస్తూ ఉంటాడండి. ఆడు ఒక్కొక్కడు కుదురుగా అందరం కొట్టేసి తన్నేసి గింటేసి పడగొట్టేసి చేస్తుంటాడు. అలాగే చూస్తూ ఉంటాడు. ఇది ఎంత కుదురుగానే బిడ్డాయుడు అనుకుంటాడు. కానీ బయట పరిశీలిస్తున్నాడండి బయట. ఇప్పుడు దేవుడు కూడా మనల్ని చర్చిలో ఉండగా పరిశీలించడం మనల్ని. చర్చిలో అందరూ కుదురుగానే ఉంటాం, మనం అందరూ కూడా ప్రార్థన అంటాం, భక్తి అంటాం, అందంటాం, బాగుంటాయి. సోమవారం నుండి శనివారం వరకు బయట దొరుకుతాం మనం. అక్కడ పరిశీలిస్తున్నాడు మనం ఎలా ఉంటాం, అక్కడ తెలిసిపోతాం దేవుడికి. చర్చిలో ఉండగా చూడండి, ఆయన బయట చూస్తాడు. బయట ప్రియమైన దేవుని పిల్లలారా, ఇప్పుడు మనం కూడా యేసుక్రీస్తు వారి విషయంలో పేరుకు మాత్రం వెలుగులోనే ఉన్నాం అనుకుంటున్నాం మనం. అమ్మాయి భర్త నుంచి 10 సంవత్సరాలు అయిందండి. ఆ 10 సంవత్సరాల నుంచి వెలుగులో ఉన్నావా? 10 సంవత్సరాల క్రితం 10 సంవత్సరాల నుంచి ఎన్నిసార్లు చీకట్లో వెళ్ళిపోయావు? అంటే సాతాను సంబాదిగా బ్రతికావు. ఎన్నిసార్లు అబద్ధం ఆడేశావు? ఎన్నిసార్లు నువ్వు లోకానుసారంగా మాట్లాడావు, బతికావు, ఎన్నో కార్యక్రమాలు. ఒక్కసారి ఆలోచించినట్లుగా దేవుని దగ్గర అసలు చీకటి ఎంత మాత్రం కూడా చోటు లేదండి ఆయనకి. దేవుడు ఏమనుకున్నాడో తెలుసా? సృష్టిలో చీకటి ఉన్నా పర్వాలేదు, కానీ నా పిల్లల హృదయాల్లో చీకటి మాత్రం ఉండకూడదు అనుకున్నాడు ఆయన. ఆయన మనసు ఎంత గొప్పదండి. అసలు దేవుల్లో చీకటి మచ్చుకైనా లేదండి. ఆయనకు లేనిది మనకు ఎలా వచ్చేసింది? ప్రియమైన దేవుని పిల్లలారా, ఎలా వచ్చింది? చీకటి సంబంధులతో నువ్వు బ్రతికినా చీకటి సంబంధిగానే నువ్వు కూడా మారిపోతావు. అందుకే యేసుక్రీస్తు అంటున్న ఒక్క మాటను మనం పరిశీలన చేసి ఆలోచిద్దాం ప్రియులారా. సొలొమోను గారు అంటున్న మాట చూద్దాం. ముందు ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయం చూడండి ఒకసారి. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయము 13వ వచనం. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం. అంతటా చీకటి కంటే, చూసారండి, ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనము. అంతటా చీకటి కంటే వెలుగు ఎంత ప్రయోజనకరమో, బుద్ధిహీనత కంటే జ్ఞానము ఎంత ప్రయోజనకరమైనది. సొలొమోను గారు ఏమంటున్నాడు?
జ్ఞాని అయిన సొలొమోను గారికి ఏమర్థమైంది? చీకటి కంటే చాలా ప్రయోజనకరమైనది, గొప్పది వెలుగు అన్నాడండి. మళ్ళీ చెప్పాలా? ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయము 13వ వచనం చదవండి, మళ్ళీ చదవండి. అంతటా చీకటి కంటే వెలుగు ఎంతో ప్రయోజనకరమైనది అంటున్నాడు చూడండి. ఏది గొప్పది అంటున్నాడు? చీకటి గొప్పదా, వెలుగు గొప్పదా? ఇది మనందరికీ తెలిసిందే. అంతటా చీకటి కంటే వెలుగు ఎంతో గొప్పది, ప్రయోజనకరమైనది అని సొలొమోను గారు మాట్లాడుతున్నాడండి. ఏది గొప్పది అంటున్నాడండి? వెలుగు గొప్పది. సాతాను కన్నా, అపవాది కన్నా దేవుడు, జీవపు వెలుగు కలిగిన దేవుడు చాలా గొప్పవాడు ప్రియమైన దేవుని పిల్లలారా. కానీ యేసుక్రీస్తు వారు కూడా ఏమంటున్నారో చూస్తే దీనికి భిన్నంగా ఉంటుంది చూడండి. యేసుక్రీస్తు అన్నమాట మత్తయి సువార్త 6వ అధ్యాయము. ఏమండి? మత్తయి సువార్త 6వ అధ్యాయము, మత్తయి సువార్త 6వ అధ్యాయము 22వ వచనం, 22వ వచనం నుండి, దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. ఇక్కడ జాగ్రత్తగా చూడండి ప్రియులారా, అండర్లైన్ చేసుకోండి ఈ మాటను. నీలో ఉన్న వెలుగు అంటే మనలో కూడా వెలుగు ఉందా? ఏంటా వెలుగు? వాక్యం అనే జీవపు వెలుగు, దేవుని వెలుగు మనిషిలో ఉంది. నిజంగానండి, హృదయం అంతా వాక్యం ఉంటే ఆ మాటలు చాలా బాగుంటాయి. మన దేవుని పిల్లలారా, మంచి మాటలు వస్తాయి బయటికి, మంచి పనులు చేస్తూ ఉంటాం మనం. వాక్య సంబంధమైన మాటలు, వాక్య సంబంధమైన ఆలోచనలు, వాక్య సంబంధమైన పనులు. చూసారు? రైట్. ఇప్పుడు మనం ఆలోచిద్దాం. ఏమంటున్నాడు ఇప్పుడు చూడండి కదండి. నీలో ఉన్న వెలుగును చూసారు? ఏ వెలుగు అది? జీవపు వెలుగు అన్నాం కదా. నీలో ఉన్న వెలుగు చీకటి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది అన్నట్టు. ఏది గొప్పది అంటాడు యేసుప్రభువు గారు? చీకటి ఎంతో గొప్పది అంటున్నాడు యేసుక్రీస్తు. చూడండి, నీలో ఉన్న వెలుగు చీకటై ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. సొలొమోను గారు ఏమన్నాడు? చీకటి కంటే వెలుగే గొప్పది అని ఆయన అన్నాడు. సొలొమోను కన్నా గొప్పవాడైన యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు? చీకటే ఎంతో గొప్పది. ఏంటండి ఇప్పుడు ఏది గొప్పది? సొలొమోను గారు అక్కడ ఏమో అన్నట్టుగా సొలొమోను గారు అంటున్నాడంటే ఊరకనే అనడం లేదు, పరిశుద్ధాత్మ ప్రేరణతోనే ఆ మాటను పలికాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, సొలొమోను గారి మాటను తీసి అవతల పారాయడానికి ఏమీ లేదు, వాస్తవమే. అలాగని యేసుక్రీస్తు వారన్న మాటను ఏమన్నా పక్కకు పెట్టొచ్చా మనం? కాబట్టి ఈ మాట వినగానే చాలా మంది ఏమనుకుంటాం మనం, చీకటి గొప్పది అంటారు ఏంటండి, అయినా యేసుక్రీస్తు అన్నదే రైతు. నిజంగా చెప్పండి, కాబట్టి యేసుక్రీస్తు వారు ఎక్కడ అబద్ధం చెప్తారా? చెప్పరు. ఈ మాట అర్థం అవ్వకపోయినా ఆయన చెప్పింది రైతేనండి. కాకపోతే ఎలా రైటో నాకు తెలియదండి, అనుకో. సరేండి, అక్కడేమో చీకటి గొప్పది కాదు, వెలుగు గొప్పది అన్నాడు. ఇక్కడేమో ఇదిగో చీకటే గొప్పది అన్నాడు. ఈ రెండింటి మధ్యన సంబంధం ఏంటో తెలుసా ప్రియమైన దేవుని పిల్లలారా? ఇదేంటో తెలుసా అండి? ఇక్కడ ఒక మాటను ఉపయోగించడం మీరు బాగా గమనించగలిగితే, జీవపు వెలుగులోకి వచ్చిన మనం, నీవు నీ వెలుగును ప్రకాశింపజేయాలి, అందరికీ పంచిపెట్టాలి, వెలుగునివ్వాలి. దీపం యొక్క పని ఏంటండి? వెలుగును పంచిపెట్టాలి. అలా కాకుండానండి మరో సందర్భాన్ని యేసుక్రీస్తు వారు చెబుతూ మత్తయి సువార్త అక్కడే 5వ అధ్యాయం చూడండి ఒక్కసారి. మత్తయి సువార్త 5వ అధ్యాయం ముగిస్తాను ప్రియమైన దేవుని పిల్లలారా. మత్తయి సువార్త 5వ అధ్యాయము 14-15 వచనాలు. మీరు లోకమునకు, ఇప్పుడు మనల్ని ఏమంటున్నాడండి?
జీవపు వెలుగులోకి వచ్చిన మనం ఎవరు ఇప్పుడు? మనం కూడా వెలిగే. అక్కడ మనం ఎవరమాట? మనందరం ఎవరమండి? వెలుగుతున్నారా మరి? అప్పుడప్పుడు అంటాం ఒక వెలుగు లేడండి అతను అంటారు. ఆ తర్వాత ఏమయ్యాడు? ఆరిపోయాడు. కొద్ది కాలం వెళ్తున్న తర్వాత ఆరిపోతున్నారు ఎటు. ప్రియ సహోదరి సహోదరులరా, ఇక్కడ అంటున్నాడు చదవండి. ఇప్పుడు ఏమంటున్నాడు? మనందరం లోకమునకు వెలుగు. అండి అప్పుడప్పుడు చాలా సందర్భాల్లో పెద్దలు ఉపయోగిస్తుంటారు మంచి మాట. ఇంటికి దీపము ఎవరు? పిల్లలు అంటారండి. నిజంగా ఇంటికి దీపం ఎవరండి? పిల్లలు. కరెంట్ పోయిందనుకోండి, పిల్లలు ఇంట్లో ఉంటే సరిపోతా? పిల్లలు ఇంకొక దీపం ఎదుర్కొంటుంది. పిల్లలు సరిపోదు. ఏమన్నా పెద్ద ఆయన వచ్చి ఇంటికి దీపం వెళ్ళాలి మాట కూర్చోబెడుతున్నారు. కుదరదు. ఎందుకు? దీపం వెతుక్కోవాలి అంటే. ఎందుకు ఆ మాట అబద్ధం కాదు, నిజమే. అంటే ఎక్కడ వస్తువులు అక్కడ చక్కగా నీట్గా గందరగోళం లేకుండా ఉంచుతుంది ఇంటిని. వెళ్ళాలి, నిజమేనండి ఆ మాట. అయితే ఇక్కడ కాబట్టి వెళ్ళాలే కాదు, నువ్వు పురుషుడు కూడా వెలుగే దీపంగా ఉండమన్నాడు. అందరూనే వెలుగులోకి వచ్చిన ప్రతి ఒక్కరు, క్రీస్తులోకి వచ్చిన ప్రతి ఒక్కరు, జీవపు వెలుగులోకి వచ్చిన అందరం కూడా లోకమునకు వెలుగు అన్నారు. రైట్. కొండ మీద ఉండు పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపము వెలిగించి కొంచెము కింద పెట్టరు. కాబట్టి ఎవరన్నా దీపం వెలిగించి కొంచెం కింద పెడతారా? దీపం వెలిగించి కొంచెం కింద పెడతారా? ఎవరన్నా పెడితే వాళ్ళని ఏమనొచ్చు మనం? దీపం వెలిగించి కొవ్వొత్తి వెలిగించి ఏదైనా కొంచెం కింద ఏదైనా గంప కింద పెట్టామనుకోండి, నాకు తెలిసి ఎవరు పెట్టరాగా బుద్ధి జ్ఞానం వాళ్ళు ఎవరు పెట్టరు. ఒకవేళ పెడితే వాళ్ళని ఏమనొచ్చు? ఏమన్నా మనకు ఎవరికి అర్థమవుతుంది అంత అలా అనొచ్చు మనం. కానీ అలాంటి వాళ్ళు ఉన్నారండి. అలాంటి వాళ్ళు ఎవరో తెలిసే మీకు? ఎవరో ఇప్పుడు మనకు అర్థమవుతుంది చూడండి. దీపము వెలిగించి ఎవరో కూడా కొంచెము కింద పెట్టరు, కానీ అది ఇంట ఉండు వారందరికీ వెలిగించుటకి పైన స్తంభం పైన పెడుతూ ఉంటారు. స్తంభం పైన అందరికీ వెలుగు రావాలని ఎక్కడ పెట్టాలి? పైన పెట్టాలి. పైన పెట్టాలి. ప్రియ దేవుని పిల్లలారా, ఇక్కడ మీరు జాగ్రత్తగా ఆలోచించగలిగితేనండి, ఇదిగో లైట్ హౌస్ కోసం పెద్ద స్తంభాన్ని కట్టి పైన లైట్ పెట్టారు. అలా కాకుండా పెద్ద గొయ్య వేసి అందులో లైట్ డైరం ఎవరికైనా కనపడదు కదా? ఇంటి నిండా చీకటి ఉన్నప్పుడు చక్కగా ఒక దీపం బుడ్డ ఎక్కడ ఉందో వెతుక్కుని వెలిగించగానే ఇల్లంతటికి ఎంతో కొంత కాంతి వస్తుంది, వెలుగు వస్తుంది. ఆ చీకటిగా ఉన్న ఇంటిని ఏం చేసాం మనం? వెలిగించాం. బాగుంది, వెలిగించాం. జాగ్రత్తగా చూడండి. చీకటిలో ఉన్న ఇంటిని వెలిగించాం. ఆ దీపాన్ని మరలా కొంచెం వేయటం వల్ల ఏమైంది? మళ్ళీ ఏమొచ్చేసింది? మళ్ళీ చీకటి వచ్చేసింది. దీపం వెలిగించక ముందు చీకటి ఉంది, దీపం వెలిగించాక తర్వాత కూడా చీకటి వచ్చేసింది. చీకటి 2 సార్లు వచ్చింది. ఒకటి, దీపం వెలిగించక ముందు చీకటి వచ్చింది, దీపం వెలిగించేసిన తర్వాత కూడా చీకటి వచ్చింది. జాగ్రత్తగా మీరు ఆలోచించండి ప్రియులారా, జాగ్రత్తగా ఆలోచించండి. దీపాన్ని వెలిగించి కొంచెము కింద ఎవ్వడు పెట్టకూడదండి. పెడితే ఏమొస్తుందో? మళ్ళీ చీకటే. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏమండి, ఇదిగో మీలో ఉన్న వెలుగు చీకటై ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పదని ఎందుకన్నాడు తెలుసా అండి? మనమే ఉన్నామండి. మనమే చీకట్లో ఉన్న వారిని ఏం చేశాడు? వెలుగులోకి తీసుకొచ్చాడు. వెలుగులోకి తీసుకొచ్చిన తర్వాత దీపం ఏం చేయాలి? వెలుగుతూ ఉండాలి. చూడండి, ఆ మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనం చూడండి ప్రియులారా.
మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనం. మనుషులు నీ సత్క్రియలను చూచి పరలోకమందున్న నీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట, అంటే ప్రజలందరి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. కానీ వెలుగును ప్రకాశింప చేయాలా? వెలుగు మీద ఏమన్నా కప్పేయాలా? కొంచెం లాంటిది ఏమన్నా వేయాలా? ప్రకాశింపజేయాలి. కానీ మనం ఏం చేస్తున్నాం తెలుసండి? ఇప్పుడు నువ్వే ఒక దీపం అయితే, దీపం వెలిగించావు అంటే వెలుగవు, క్రీస్తులోకి వచ్చావు, వెలిగించబడ్డా, బాగుంది. వెలిగించబడి ఏం చేసావు? అలా వెలిగించబడిన దీపం మీద నీ వెలుగును వెలిగించకుండా, నీ వెలుగును ఎవరికి చూపించకుండా దాని మీద ఏం చేసావు? మళ్ళీ కొంచెం వేసావు. మళ్ళీ ఏమొచ్చింది నీలోకి? కొంచెం వేసామంటే నేను ఎప్పుడు కొంచెం వేసాను అంటారా? కొంచెం కాదు. నువ్వు మళ్ళీ వెలుగులోకి వచ్చిన నువ్వు లోకంలోకి వెళ్ళటం వల్ల నీ వెలుగు మీద ఏం పడింది? ఇప్పుడు మళ్ళీ కొంచెం పడింది. మరలా చీకటి అనేది నీలోకి ప్రవేశించేసింది. చూసారా? ఆల్రెడీ చీకటిలో ఉన్న నిన్ను వెలుగులోకి తెచ్చుకున్నాడు. జీవపు వెలుగులోకి తెచ్చుకున్నాడు. సాతాను సంబంధిగా బ్రతుకుతున్న నిన్ను ఈ దేవుడు జీవపు వెలుగులోనికి, తన వెలుగులోనికి తెచ్చుకున్నాడు. ఆ వెలుగును పంచిపెట్టకుండా, నీ వెలుగును ప్రకాశింప చేయకుండా మరలా ఏం చేశాం మనం? మరలా సాతాను సంబంధమైన చీకట్లోకి, లోకంలోకి వెళ్ళిపోవటం వల్ల మరలా మనలోకి చీకటి వచ్చేసింది. ఇప్పుడు రెండిట్లో ఏ చీకటి బెటరండి? ఏమండి? మనం మారకముందు ఇప్పుడు ఇంకా అర్థమయ్యేలా చెప్తాను చూడండి. మనం మారకముందు చీకటి ఉంది మనలో, మనం మారిన తర్వాత కూడా మరలా చీకటి వచ్చేసింది. అలాంటప్పుడు ఏ చీకటి బెటర్ చెప్పండి? ముందు మారకముందున్న చీకటే బెటర్ కదా. దేవునిలోకి వచ్చి దేవుని పరువు తీసే కన్నా నువ్వు మారకుండా ఉంటేనే మంచిది కదా. అంతే కదండి. దేవుని ప్రార్థించి కంగారు పడి బాప్తిజం మునిగిదాన్ని నిద్రడం. బాప్తిజం తీసుకున్న తొలి దినాలలో మాటలు చూడాలి. నీ ప్రేమగా మాట్లాడుతుంటాడండి, నెమ్మదిగా మాట్లాడుతుంటాడండి. ఇట్లా మాట్లాడు తీగట్టుగా ఏమవుతుంది అంటాడు. ఒక్క 10 రోజులు నెల గడిచేసరికండి అన్ని ఎక్కడే చేస్తాడు. ఇంకెవరు లేనోడు ఏ వదిలేశాడు, ఏ పారేశాడు, మళ్ళీ ఎన్నో చేస్తాడు మనకి. ఏ పారేశాడు, ఎన్నో చేస్తే మళ్ళీ మనకి. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. మా యేసుక్రీస్తు వారు అంటున్న మాట, నీలో ఉన్న వెలుగు అంటే నువ్వు వెలుగును ఎలాగూ పంచిపెట్టడం లేదు కదా, నీ వెలుగును లోకానికి చూపించటం లేదు కదా. అలాంటప్పుడు నీలో ఉన్న వెలుగు ఆ చీకటిగా మారిపోతేనే మంచిది. నిన్ను అనవసరంగా దేవుళ్ళు వెలుగులోకి రప్పించండి. నిన్ను క్రైస్తవ సోదర, నిన్ను అనవసరంగా తన వెలుగులోనికి తెచ్చుకున్నామన్న బాధపడుతున్నాడండి ఆయన. నువ్వు చీటికి మాటికి లోకంలోకి వెళ్ళిపోతున్నావే. వెలుగు సంబంధిగా లోకంలో నీకేం పని చెప్పు? నీకేం పని? లోకానుసారమైన మనుషుల ఆ చరిత్ర, ఆలోచనలు, ఆ పనులు అసలు క్రైస్తవుడికి నీకు సంబంధం లేదు. ఒకవేళ నీకు సంబంధం ఉందంటే నువ్వు చీకటి సంబంధివి తప్ప, నువ్వు రాత్రి సంబంధివి తప్ప, నువ్వు దేవుని సంబంధివి మాత్రం కాదు. దేవుని సంబంధివి కాదు. మొదటి దశలోనిక పత్రిక 5వ అధ్యాయం 4-5 వచనాలు. సహోదరులారా, ఆ దినము దొంగవలే మీ మీదకు వచ్చుటకు మీరు చీకట్లో ఉన్నవారు కాదు. రెండవ రకాల గురించి చెప్తున్నాడు. మీరు చీకటి సంబంధం, చీకట్లో ఉన్నవారు కాదు, సాతాను సంబంధులు కాదు. మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులునై ఉన్నారు. అంటే ఎవరు మనం? అంటే ఎవరు? వెలుగు సంబంధులు, పగటి సంబంధులు అంటే ఎవరు? పరిశుద్ధులు. మనం అందరం పరిశుద్ధులు. వెలుగు సంబంధులు అంటే, పగటి సంబంధులు అంటే పరిశుద్ధులు. చీకటి సంబంధులు అంటే ఎవరు? సాతాను, అపవాది సంబంధులు, చీకటి సామ్రాజ్యాధినేత, అంధకార సంబంధమైన దాని పరిపాలకుడు వాడు.
ఆలోచించండి ప్రియులారా. మనం రాత్రి వారము కాము, మనము రాత్రి వారము కాము అంటున్నాడండి. చీకటి వారము కాము. మనం పగలి వారు చీకటిగా ఉండడానికి వీల్లేదు. చీకటి కొంచెమైనా అంటే లోకం కొంచెమైనా మనలోనికి రావడానికి వీల్లేదండి. ఆయన ఒప్పుకోడు మన దేవుని పిల్లలారా, ఆయన ఒప్పుకోవడం లేదు. అందుకే ఏమంటున్నాడో చివరిగా మొదటి పేతురు పత్రికలో మనం చూడగలిగితే, పేతురు రాసిన మొదటి పత్రిక, క్షమించండి, 2వ పేతురు పత్రిక 21, 22 వచనాలు కూడా చూద్దాం ప్రియులారా. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 21, 22 వచనములు. ఆ చీకటిని ఎందుకు గొప్పది అంటున్నాడో ఒక్క మాట చూడండి ప్రియులారా. వారు నీతి మార్గమును తీసారా, అందరూ తీశారండి. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 21, 22. వారు నీతి మార్గమును అంటే వెలుగు మార్గమును అనుభవపూర్వకముగా తెలుసుకుని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవుట కంటే, అంటే మళ్ళా చీకటిలోకి పోవటం కంటే ఆ మార్గము అనుభవపూర్వకముగా మీకు తెలియకపోవటమే వారికి మేలు. చూసారండి, చూసారా ఎంత మాట అంటున్నాడు, చూసారా? ఇప్పుడు మీరు చెప్పడం పిల్లారా, కానీ దేవుల్లో ఉండటం మంచిదా, లోకంలో ఉండటం మంచిదా? జాగ్రత్తగా ఆలోచించి చెప్పండి మీరు, ఏది మంచిది? దేవుల్లో ఉండటం మంచిదా, లోకంలో ఉండటం మంచిదా? ఇంకా మీకు అర్థం అవ్వాలంటే, ప్రశ్న ఇంకా అర్థం అవ్వాలంటే, మనం లోకంలో ఉండటం మంచిదా, దేవునిలోకి వచ్చి పోనీ మరలా లోకంలోకి వెళ్ళడం మంచిదా? ఇప్పుడు చాలా బాగా అర్థమైంది మనకి. దేవుళ్ళలోకి వచ్చి మరలా లోకంలోకి వెళ్ళడం కన్నా అదేదో అక్కడే ఉండి చచ్చిపోతే బాగుండు కదా, మనం అక్కడే చచ్చిపోతే బాగుండు కదా. ఇక్కడికి రావడం వల్ల నష్టం ఏంటంటే దేవుని పరువు పోతుంది. నీ వల్ల దేవుని పరువు మంట కలిసిపోతుంది. ఇలాంటి వాళ్ళని ఏమంటున్నాడండి? దేవునిలోకి వచ్చి లోకంలోకి వెళ్ళిపోతున్న వారిని ఎలా పోలుస్తున్నాడు చెప్పండి? కుక్క తన వాంతికి తిరిగినట్టు. కుక్క తన వాంతికి తిరిగినట్టు అంటున్నాడు. ఆ మాట అంత దారుణంగా ఉందండి. ఇంకా అడుగబడిన పంది వరదలోకి దొర్లుటకు మరలినట్లు అను నిజమైన సామెత చొప్పున. దేవుడు సామెత చెప్తాడు, నిజమైనది చెప్తాడండి, జరిగేది చెప్తాడండి, జరిగేదే చెప్తూ ఉంటాడు ఆయన. బాగా బండి మీద వచ్చేస్తుంటే పెద్ద పంది అండి, ఊడిగడ్డ వెళ్ళిపోతుంది. అలాగా మనం తప్పుకోగానే తప్పుకోవట్లేదు అది. సరే, ఎందుకంటే ధైర్యం వేరు. ఎంత లోకంలో దేవుల్లోకి వచ్చి లోకంలోకి వెళ్ళిపోతున్న వాళ్ళు అంటే, కుక్క తన వాంతికి తిరగడం ఎంత అసహ్యం అండి అది. కుక్క బాగా తిని కడుపు నిండా తిని, దానికి కడుపు నిండడం తెలియదటండి. దానికి బాగా కడుపు నిండా తినేసిన తర్వాత మళ్ళీ మూలకి కక్కేసుకుంటుందట. మళ్ళీ ఫ్రెష్గా తిన్నాను బయలుదేరుతుంది. మళ్ళీ ఎప్పుడో కాస్త ముద్ద కూడా పెట్టకపోసి ఏదట మళ్ళీ అది ఎక్కడికి కక్కుకుంది అది మళ్ళీ అక్కడికి ఇచ్చి ఎంత అసహ్యం అండి. ఏంటి దేవుడు ఎలా అన్నాడేంటి? దేవునిలోకి వచ్చి లోకంలోకి వెళ్ళిపోతున్న వాడిని ఎంత మాట అన్నాడు చూసారా? కుక్క వాంతికి వెళ్ళడం ఎంత చిరాకుగా ఉందో, అసహ్యంగా ఉందో, వెలుగులోకి వచ్చిన నువ్వు కూడా చీకట్లోకి పోవడం అలాగే ఉంది. అడుగబడిన పంది బురదలోకి మరలునట్లు. అబ్బబాబో, ఇంకో మాట చూసారా? కడగబడిన పందట. పందిని చక్కగా మురికితో బురదతో ఉన్న పంది తీసుకొచ్చి శుభ్రంగా స్నానం చేయించేసి ఏమండి చక్కగా పౌడర్ రాసి అత్తలు పోసి బట్టలు వేస్తున్నారు చూసి ఈ మధ్యన పందులకి కుక్కలకి బట్టలు వేస్తున్నారు చూశారు మీరు? నేను ఆ మధ్యన ఫేస్బుక్లో చూపించారు నాకు. పందులకి కళ్ళు పెడుతున్నారండి. పందులకి కళ్ళు పెట్టి బట్టలతో కంప్యూటర్తో కూర్చోబెట్టారు దాన్ని. ఇక్కడ మనిషి మనస్తత్వం ఏంటో నాకు అస్సలు అర్థం అవుతలేదు. ఏంటో అది విచిత్రం ఏంటంటే, కుక్కలకి, ఏనుగులకి, పందులకి బట్టలు వేయడం, మరి మా బట్టలు వేయడం నేర్చుకున్నాడో మనిషి అటు కూడా మానేసాడు. వీడు తగ్గించేసి అక్కడికి వేసేసాడు. బట్టలు జంతువులు బట్టలు లేకుండా ఉండడం చూడకపోతున్నాడా? చూడకపోతున్నాడు. జాగ్రత్త చేసింది మన అన్నప్పుడు మరి మానేసావే.
అంటే ఆయన చూస్తుంటే సిగ్గేసేస్తాను అనమాట. మరి నేను చూస్తుంటే, నిన్ను చూస్తుంటే. ఇప్పుడు మన దేశం చాలా గొప్పదండి, కానీ ఇతర దేశాల పరిస్థితి చూడండి. అసలు వాళ్ళకి బట్టలు తొడుక్కోవడం అంటేనే చాలా చిరాకిండాలి. ఇప్పుడు ఆదాం గారి కాలంలో ఉన్నట్టుగా నిజంగా ఉన్న పరిస్థితి లాంటి స్థితిగా వెళ్ళిపోతున్నారు వాళ్ళందరూ. కడుగబడిన పంది బురదలోకి వెళ్ళిపోవడం అంటే చూడండి, కడుగబడిన పంది అంటే దాన్ని అడుగుతారు. కడుగబడిన పంది ఒకవేళ మీరు కడిగితే బురదలో ఉంది, పాపం మాకు ఏదో మంచి ఏసీ రూమ్ ఉంది, మంచి పట్టుబరుపు ఉంది, దానికి పాపం ఏమీ లేదని జారేసి దాన్ని తీసుకెళ్ళి శుభ్రంగా స్నానం చేసేసి మంచి బట్టలు తొడిగేసి రెడీ చేసేసి పట్టుబరిని పడుకో, ఇది ఏసీ అని చెప్పమని ఏసీ అని చేశారు. దాని మనసంతా ఎక్కడ తెలిసండి, నా పట్టుపరుపు ఇది కాదురా దుర్మార్గుడు, అదిరా నా పట్టుపరుపు అదిగో అదిరా అక్కడ ఉన్న సెంటు నా ఫ్లేవరే లేదు, నా ఫ్లేవర్ లేదు. ఎంత పని చేసేవారు నువ్వు పాపడి కోపం చేయడం మన మీద. దానికి ఉరికి బురద కలవడిపోయింది. అది బురద కలవడు, సుగంధ ద్రవ్య పరిమళ వాసన నాకు వద్దు. అలాగే పాపం చేసే మనిషి కూడా చూడండి, పాపం చేసి 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 అలవాటు అయిపోయిన నువ్వు ఆ పాపంలో చచ్చిపోవచ్చు కదా, ఆ పాపంలో ఉండి నరకానికి పోవచ్చు కదా. నువ్వు ఎందుకు వెలుగులోకి వచ్చావు, మరలా ఎందుకు చీకట్లోకి వెళ్తున్నావు, నువ్వు ఎందుకు చీకట్లోకి వెళ్తున్నావు చెప్పు. నువ్వు అలా చీటికి మాటికి నువ్వు చీకట్లో నుంచి వెలుగులో నుంచి చీకట్లోకి వెళుతుంటే దేవుని పరువు మంట కలిసిపోతుంది ప్రియులారా. అందుకే నీలో ఉన్న వెలుగుకు నువ్వు ఎలాగో పని చెప్పటం లేదు, నువ్వు నీ వెలుగు ఎలాగ చూపించటం లేదు. అందుకని ఏం చేయమన్నాడు, నీలో ఉన్న వెలుగు చీకటి అయిపోతేనే ఆ చీకటి గొప్పది. ప్రియ సహోదరులారా, వెలుగు సంబంధులుగా ఉండాలని కోరుకుంటున్నాడు, వెలుగు సంబంధులుగా మనం ఉండాలనుకుంటున్నాడు. జీవపు వెలుగులు చీకటి బ్రతుకులు, ఈ పదాన్ని ఎవరు ఉపయోగిస్తున్నాడు తెలుసా? ఇదిగో నిజమైన దేవునిలోకి వచ్చిన మీరు ఎప్పుడైనా లోకంలో పొరపాటును మీరు వెళ్ళినా, అదిగో కడగబడిన ఆ పంది బురదలోకి వెళ్ళటం, నువ్వు లోకంలోకి వెళ్ళిపోవడం రెండు ఒకటే అంటున్నాడు. కాబట్టి ఈ జీవితాన్ని చాలా జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి ప్రియమైన దేవుని పిల్లలారా, జాగ్రత్తగా కాపాడుకోవాలి. పగలను చూడగానే ఇదిగో దేవుడు వెలుగు సంబంధులు అన్నాడు మనల్ని అన్నది మనకి గుర్తుకు రావాలి. రాత్రి అవ్వగానే అది చీకటి సామ్రాజ్యం అని, సాతాను ఆలోచన లేదు నేను చెయ్యకూడదని ఒక మంచి పాఠం మనం నేర్చుకోవాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, మీలో జీవపు వెలుగులో ఉంటున్న మీరు మీ వెలుగును లోకానికి ఏం చేయాలి? వెలిగించండి.